అంటే కొందరు చేసినా అని అంటున్నాడు కదా సార్ మరి. ఏ 25% చేసినాడు, మిగతా చేయలే. అయితే ఇప్పుడు జరిగే సర్వే గురించి ఏమంటారు సార్? లేడీస్ అకౌంట్లో 2,500 వేస్తారని ఇంతవరకు లేదు. అవును. కరెంటు బిల్లు రద్దు చేస్తారన్నాడు, బిల్డింగ్ ఒకరికి చేసినాడు. అంటే ఓనర్స్ కి మాత్రమే కదా సార్, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని అంటున్నారు. రూమ్ రెంట్కుంటే వాళ్ళకి ఇవ్వాలి కదా. అవును. ఒక బిల్డింగ్కి 10 రూములు ఉంటే ఒక బిల్డింగ్కి ఇచ్చినాడు, ఒక రూమ్కి ఇచ్చినాడు. మిగతా ఇవాళ ఖాళీగా ఉన్నాయి. గ్యాస్ అంతే, 10 రూములు ఉంటే ఒక రూమ్ వాళ్ళకే గ్యాస్ పోయింది. 10 అంటే 10 మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. వస్తుంది, మిగతా 9 మంది రావట్లేదు కదా సార్. ఇప్పుడు ఒక సర్వే జరుగుతుంది, ఆ సర్వే గురించి ఏమనుకుంటున్నారు? రియల్గా చెప్పాలంటే ఈయన ఈ చెప్పిన హామీని ఏం నెరవేర్చుకోవాలి. ఒకటి అవి నెరవేర్తే రేపు మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది. అంతే అంటారు సార్. హైడ్రా గురించి ఏమంటారు మరి? హైడ్రా అది కరెక్టే, అది కానీ కట్టిన వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే కదా సార్, మరి గవర్నమెంట్ నుంచే కదా, మున్సిపల్ నుంచి. అది కరెక్టే, కానీ సామాన్య జనం కూడా నష్టపోయినట్టే కదా సార్. నష్టపోతే నష్టపోవచ్చు, కానీ అక్రమంగా కట్టడాలి కదా అవి. అది కరెక్టే, కానీ ఈ పథకాలు చెప్పిన పథకాలు సరిగ్గా అమలు చేయకపోతే కష్టమైంది. అంతే అంటారు.